హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో చిరంజీవి గారి ఆల్ టైమ్ హిట్ కొదమసింహం మన అందరికీ తెలుసు. సో దాంట్లో పాటలు అయితే అందరికి ఇష్టమండి, ఎవరికి ఇష్టమండు. ఇప్పటికి కూడా స్టార్ స్టార్ మెగాస్టార్ అనే సాంగ్ ఎవర్ గ్రీను. సో ఆ టైంలో అసలుకి ఆ మ్యూజిక్, ఆ సాంగ్ అని ఎలా చేశారు కోటి గారిని అడుగుదాం. నమస్తే సార్. సార్ అసలుకి స్టార్ స్టార్ మెగాస్టార్ కానివ్వండి, ప్రతి సాంగ్ జపం జపం కొంగ జపం అండ్ ఎస్పెషల్లీ మోహన్ బాబు గారిది ఆ సౌండ్ ఎట్లా వచ్చింది సార్, అబ్బాయి అబ్బాయి అనే సౌండ్? యాక్చువల్లీ గుడ్ బ్యాడ్ అండ్ ఎగ్లీ చూసుంటారు మీరు దాంట్లో. అది హీరోకి విజిల్లో ఇచ్చాడు, బ్యాడ్ క్యారెక్టర్కి ఒక బేస్ ఫ్లూట్లో ఇచ్చాడు, అగ్లీ క్యారెక్టర్కి వాయిస్తో ఇచ్చాడు. అండ్ ఫ్లూట్ ఎలా ఉంటుంది మెలడీ ఉంటుంది. అది హీరోకి. ఆడ బ్యాడ్ గాడికి బేస్లో ఒక ఒక బ్యాడ్ క్యారెక్టర్, ఒక కొంచెం ఈవిల్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. ఇటు అగ్లీకి మటుకు అవయ్ అవయా అని ఇచ్చాడు. అందుకు మేము ఎందుకు అబ్బాయి అబ్బాయి అని పెట్టకూడదు, అబ్బాయా అబ్బాయా అని పెట్టాం. అంటే దట్ ఇస్ ఇన్స్పిరేషన్. ఇంగ్లీష్ మూవీలో వాళ్ళు అభయ అన్నాడు, నేను అబ్బాయా అబ్బాయా అన్నా అక్కడ. సార్ దీంట్లో చూస్తే ప్రతి సాంగ్ అసలుకి ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ సార్. అన్ని సాంగ్స్ అంటే అసలుకి వెస్టర్న్ కానీ మెలోడీ కానీ ఇదంతా పాసిబిలిటీ. ఒక్కటి కూడా ఈ సాంగ్ కన్నా ఈ సాంగ్ బాగుంది అనడానికి లేదు సార్. అసలుకి ఎలా పాసిబిలిటీ ఏంది, ఎన్ని డేస్ పట్టింది సార్ కంపోజ్ చేయడానికి? కొంచెం టైం తీసుకుని చేసాము. ఎందుకంటే కౌబాయ్ ఫిల్మ్ కదా, పైగా మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు ఒక బీట్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, ఫ్యాన్స్కి ఏమాత్రం తగ్గకూడదు పాటలు. అందుకని మేము ఆయన్ని దగ్గర పెట్టుకుని, మెయిన్గా పెట్టుకుని చిరంజీవి గారిని గుడ్డలో పెట్టుకొని చేస్తాం ప్రతి పాట. ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ సాంగ్స్ చిరంజీవి గారిది. ఇప్పుడు దాంట్లో మా గొప్పతనం అని చెప్పలేం. ఏది చేసినా ఈయన చేస్తాడు, కష్టపడి చేస్తాడు అన్న ఉద్దేశంతో నేను రాజు కూర్చొని ఒక విధాలే చేసావు. అసలు ఆ జిప్సీ డ్యాన్స్ మటుకు వేరెవరు చేయలేరు. అది కాళ్ళు మోకాళ్ళని అరిగిపోతాయి అసలు. అదేంటి ఇలా పెట్టుకుని చేయాలి, ఇది రెండు చేతులు ఇలా పెట్టుకుని డ్యాన్స్ చాలా కష్టమైన డ్యాన్స్. అది కూడా పాప ఆయన చేశాడు. నాకేంటంటే చిరంజీవి గారు అన్ని డ్యాన్సులు చేయాలి, మా మ్యూజిక్తో అన్ని రకాల డ్యాన్స్ చేయాలని నేను అన్ని రకాలు చేస్తాను. ఇంకేమైనా చేయనక్కర్లేదు, ఆల్రెడీ డన్. సార్ మీకు బాగా టైం పట్టిన సాంగ్ అండ్ మీ ఫేవరెట్ సాంగ్ దీంట్లో అంటే ఏం చెప్తారు? స్టార్ స్టార్, యా స్టార్ స్టార్. అండ్ నాకు జపం 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 కొంగ జపం, తపం 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 దొంగ తపం, అనే బ్రేక్ వేసే కాలానికి నాడే తడాని తరిదరిడా దరిడరిడా దరిదరిడా జపం 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 స్టార్ స్టార్ మెగా స్టార్ 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 స్టార్. సూపర్ సార్. సార్ ఇది చేసిన తర్వాత, ఈ సాంగ్స్ అన్ని వినిన తర్వాత మెగాస్టార్ గారి రియాక్షన్ ఏంటి సూపర్ స్టార్ అనే సాంగ్ తర్వాత? ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దానికి పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. తర్వాత ఆ పాట, ఆ ట్యూను ఇక్కడ ఈ సినిమాకి బాగుంటుందని చెప్పి ఆయనే చెప్పి దీంట్లో పెట్టించారనమాట. యాక్చువల్లీ ఇది వేరే వేరే సినిమాకి వెళ్ళిపోవాల్సింది, ఇది రాజా విక్రమార్క. బట్ కౌబాయ్కి బాగుంటుంది ఈ పాట అని చిరంజీవి గారు చెప్పి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వేసామన్నమాట. అది సూపర్ హిట్. సో కొదమసింహం అనగానే మీకు గుర్తుకొచ్చే మెమరీస్ అంటే ఏం చెప్తారు? అంటే 96 days షూట్ చేశారని చెప్పి అన్నారు. సో దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మీకు బాగా గుర్తొచ్చే ఇన్సిడెంట్ అంటే ఏంటి? మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజులో 3 track రికార్డింగ్ చేసాం. ఇది ఈరోజు డిటిఎస్ డాల్బీ ఉండుంటే ఆ రోజు కుమ్మిపాడ అసలు వరల్డ్ స్టాండర్డ్లో చేసేవాళ్ళం మ్యూజిక్. సో అంత పొటెన్షియాలిటీ ఉంది నాకు, రాజుకి చేసే కెపాసిటీ ఉంది. కానీ మాకు 3 trackలో ఈ మాత్రం చేయించామంటే చూడండి ఎంత కష్టపడి ఉంటే ఈ క్వాలిటీ తెచ్చి ఉండవడం. మాకు చిన్నప్పటి నుండి ఆ సౌండ్ మీద, మ్యూజిక్ మీద గ్రిప్ ఉండబట్టి ఆ 3 trackలో కూడా ఈ క్వాలిటీ తీసుకురాగలేము. సో అలాగా మేము చేసిన, నాకు ముఖ్యంగా ఈ సినిమా మాకు గుర్తున్న అన్నారు కదా మీరు, నేను అయ్యప్ప మాల వేసుకొని ఈ సినిమాకి పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను. 18 రోజులు పెట్టింది రీ రికార్డింగ్ చేయడానికి. అసలు నాగేశ్వరరావు గారు లెక్క చేయట్లేదు అసలు. బిల్లు రోజు ఫుల్ ఆర్కెస్ట్రా, దాదాపు ఒక 84 మంది 90 మంది ఉంటారు ఆర్కెస్ట్రా. అంటే వైలిన్స్ కానీ, బ్రాస్ సెక్షన్ కానీ, కోబాయ్ సినిమా కదా ఫుల్. ఆయన ఎప్పుడు బిల్లు చూసి రోజుకి ఎంత అయ్యేది, ఆ రోజుల్లో 1,10,000 1,15,000 బిల్లు, ఆర్కెస్ట్రా బిల్. ఆయన అసలు ఏంటి ఎక్కువ అయిపోతున్నాయి, ఈ నెవర్ సే గమ్ముని ఇచ్చేసేవాడు. అంటే ఆ సౌండ్ వినేవాడు అనమాట, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అని. అలాగే ఆయన ఎంకరేజ్ చేశాడు. ఆ మ్యూజిక్ చేయగలిగే మా కెపాసిటీ మాకుంది, మమ్మల్ని యూజ్ చేసుకున్నాడు నాగేశ్వరరావు గారు. సో రాధా గారు అండ్ చిరంజీవి గారు సాంగ్ చేయాలంటే చాలా ఛాలెంజింగ్ అసలు. చాలా చాలా చాలా. ఇంకా రాధా గారు ఉన్నారు కదా, ఇంక వాళ్ళిద్దరూ ఈక్వల్ డాన్సింగ్ వాళ్ళిద్దరు చేస్తుంటే. ఇప్పుడు అదే పిల్లా జాబిల్లో ఏమి అసలు రాధా గారు అయితే కొన్ని చోట్ల చిరంజీవి గారిని డామినేట్ చేసినవాడు అసలు. కానీ ఎంతైనా మెగాస్టార్ మెగాస్టార్, ఆ గ్రేస్ ఎవరికి రాదండి. నేను అందరికీ చెప్తుంటాను, ఈ భారతదేశానికి ఎవరికి లేదు ఆ గ్రేస్, ద డాన్సింగ్ గ్రేస్. దట్స్ ఓన్లీ మెగాస్టార్. ఎందుకంటే మేము అన్ని మ్యూజిక్ చేసాం కాబట్టి, అన్ని వేరియస్ ఆఫ్ మ్యూజిక్ మేము చేసాం కాబట్టి
ఆయనలో ఆ డ్యాన్స్ చూసాం. మిగతా వాళ్ళు డ్యాన్స్లు డిస్కో చేస్తారు, మామూలు రాక్ ఇది చేస్తారు కానీ ఈయన ఫోక్ ఎన్ని రకాలు బ్రేకుల్లోనే ఒక 100,000 రకాలు చేసాడు ఆయన. ఎస్, బ్రేక్ డ్యాన్స్ దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది, దాంట్లో ఎన్ని రకాలు ఆయన చేశాడంటే చాలా కష్టమైన పని అసలు. ఇంకా ఆయన ఇప్పుడు ఇంకా యంగ్గా ఉన్నాడు చూడండి, ఇప్పుడు చూస్తుంటే ఎంత చక్కగా ఆయన ఈ సినిమా గురించి చెప్తూ. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన ఎప్పుడు హెల్తీగా ఇలాగే ఉండాలి. మెగాస్టార్ ఎప్పుడు ఆల్వేస్ మెగాస్టార్. దట్స్ ఆల్. సార్ రీసెంట్గా వచ్చిన మీసాల పిల్ల సాంగ్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి సార్? అది నేను అంతగా చూడలేదు, నాకు ఏదో విన్నాను, అప్పుడు విన్నాను. బట్ హీ లుక్స్ వెరీ యంగ్ అంతే. సార్ ఫైనల్గా డైరెక్టర్ మురళీ గారు నాకు ఇలా కావాలి అని చెప్పి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా సార్? దీనిలో చూస్తే కనుక అందరు హీరోయిన్స్తో కూడా కాంబినేషన్ సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మురళీ గారు పర్టికులర్గా నాకు ఇది కావాలి అని అడిగిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో ఒక పాట ఉంది, చెక్కిలి గింతల రాగం నువ్వు కప్పిస్తుంటే తట్టుతారే తత్తుగదా అదే ఓ ప్రియాయ. ఈ పాటకి మేము కంపోజింగ్లో చేసాం. ఓకే అన్నాడు. రికార్డింగ్ టైంలో అదే చేస్తున్నాం, రికార్డింగ్ చేస్తుంటే లేదు మీరు వినిపించిన పాట ఇది కాదు, ట్యూన్ ఇది కాదు అంటాడు వచ్చి. ఇది ఆర్కెస్ట్రా అంతా వాయిస్తుంటే, లేదు మురళి ఇదే వినిపించావు నీకు అంటే, లేదురా టేప్ వేసి వినిపించాడు. ఇదే కదా అంటే, లేదు బీట్ అంతా ఏమీ లేదు ఇక్కడ చాలా చప్పగా ఉంది, నాకు వద్దునాడు పాట. అప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చి, లేదు మురళి కరెక్ట్ వాళ్ళు చేసిన బాగుంది, చాలా బాగుంది అని చెప్తే, అప్పుడు తర్వాత అది చిన్న ఇదైపోయి మురళి వెళ్ళిపోయాడు బయటికి. తర్వాత మురళి వెళ్ళిపోయిన తర్వాత రికార్డ్ చేసిన పాట అది. అది నాగేశ్వరరావు గారు చేయించారు మాతోటి, ఒక కాన్ఫిడెంట్గా డెఫినెట్గా బాగుంటుంది. కౌబాయ్ స్టైల్లో ఉంటుంది కంప్లీట్గా. దాంట్లో హార్మోనికా, మౌసింగ్ అని ఒక టోటల్గా కౌబాయ్ స్టైల్లో చేసిన పాట, విజిల్ అని పెట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.